మైదుకూరు కమిషనర్ గారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. స్థానికంగా 4 రోడ్ల కూడలిలో గ్రంథాలయం పక్కన గత 40-50 ఏళ్ల నుండి చెప్పులు కుట్టే చర్మకారులు, అదేవిధంగా తాళాలు తయారు చేసుకునే 2 కుటుంబాలు, అదేవిధంగా స్పానర్లు అవి ఇవి కొంతవరకు చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటూ, అలాగే కుండలు మూకట్లు, పూజాలు, చిన్న చిన్న బాణలు ఏర్పాటు చేసుకొని అక్కడ పెట్టుకొని ఆ రోడ్డు పైనే దుమ్ము ధూళికి జీవనం గడుపుతున్న 3 ఎస్సీ కుటుంబాలు, 3 బీసీ కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేసే విధంగా చొరవ తీసుకోవాలని, అక్కడ ప్రభుత్వం ఏ నిర్మాణం ఏర్పాటు చేసినా కూడా వీళ్ళకు ఒక 6 రూములు ఏర్పాటు చేసి వాళ్ళ జీవన విధానానికి ఆటంకం కలిగించకుండా, ఇబ్బందులు లేకుండా ఆ జీవనంలోనే ఆ దుమ్ము ధూళికి ఉండి అక్కడనే జీవిస్తూ అక్కడనే చెప్పులు కుట్టుకుంటూ అక్కడే బీగాలు తయారు చేసుకుంటూ అక్కడే కుండలు అమ్ముకుంటూ కొన్ని రిపేర్లు చేసుకుంటూ జీవిస్తున్న ఈ 6 కుటుంబాలు గత కొన్ని ఏళ్ల నుంచి వాళ్ళ నాన్నగారి కాలంగా నుంచి అక్కడే ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రభుత్వం వారు, ఇక్కడ ఉండే కమిషనర్ గారు ఏ నిర్మాణాలు ఏర్పాటు చేసినా కూడా వీళ్లకు ఒక 6 రూములు ఏర్పాటు చేసి వాళ్ళ జీవన విధానానికి, వాళ్ళ కుటుంబ విధానానికి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా మనకు కమిషనర్ గారికి ఒక రిప్రజెంటేషన్, ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి కమిషనర్ గారు కూడా ఈ విషయంలో ఈ పేదలకు ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా ఉండాలని కూడా మరీ మహాజన రాష్ట్ర సమితి నాయకత్వంలో తెలియజేస్తాం.